అందరికీ నమస్కారం అండి. ఈరోజొచ్చేసి ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అలాగే ఓఆర్ఎస్ జ్యూసు ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి వేరియేషన్స్ ఏంటి? అసలు ఈ రెండిట్లో ఏది వాడితే మనకు బాగుంటుంది? ఏది వాడకూడదనే విషయం గురించి చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మార్కెట్‌లో మనందరికీ తెలుసు. మన ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎవరికైనా హెల్త్ బాలేదనుకోండి, అంటే మన ఇంట్లో చిన్న పిల్లలుంటారు. వాళ్ళకి గానివ్వండి, పెద్దవాళ్ళకి గానివ్వండి హెల్త్ బాలేదు అంటే పెద్దవాళ్ళొచ్చేసి షుగర్ పేషెంట్స్ ఉంటారు. సడెన్‌గా ఒక్కోసారి షుగర్ డౌన్ అవుతుంది. అలాంటప్పుడు పక్కన బయట ఉన్నటువంటి మెడికల్ షాప్‌కెళ్ళి ఈ ఓఆర్ఎస్ జ్యూసెస్ తెచ్చి వాళ్ళకి తాగించడం అలాంటివి చేస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ ఎవరైనా ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగించండి, మనకు సమ్మర్‌లో డీహైడ్రేషన్ ఎక్కువగా జరుగుతుంది గదా! అన్నప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ గూడా అప్పుడప్పుడు తాగించడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడేంటంటే ప్రజలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఓఆర్ఎస్ పేరుతో ఉన్నటువంటి జ్యూసులనేవి వేరు. ఓఆర్ఎస్ పేరుతో దొరికే ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేటివి వేరు. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ల మీదొచ్చేసి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అప్రూవ్ చేసినటువంటి ఫార్ములాతో తయారైనటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు మనకు బయట మార్కెట్‌లో దొరుకుతాయి. ఒక్కొక్క ప్యాకెట్ ఖరీదొచ్చేసి పెద్ద ప్యాకెట్లయితే 20, 25 రూపీసు. చిన్న ప్యాకెట్స్ అయితే 5 రూపీస్‌కి మనకు దొరుకుతాయి. అదే జ్యూస్ ప్యాకెట్స్ అనుకోండి. ఇవి ప్రైవేట్ కంపెనీస్ అంటే ప్రైవేటు జ్యూస్ కంపెనీస్ తయారు చేస్తూ ఉంటాయి. వీటిని కూడా 30, 40 రూపీస్‌కి అమ్ముతుంటారు. ఇక్కడ అంటే ఉన్నటువంటి ఒక స్కామ్ ఏంటంటే, వీళ్ళు అంటే ఓఆర్ఎస్ పేరును చాలా తప్పుగా మిస్‌లీడ్ చేస్తున్నారిక్కడ. ఓఆర్ఎస్ పేరు పెట్టేసి వాటిని ఎనర్జీ డ్రింక్స్‌ని వచ్చేసి ఇది ఓఆర్ఎస్ అని చెప్పి అమ్మడం అనేది చేస్తున్నారు. ఇది చాలా వరకు తప్పు. దీని గురించి మనకు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. హైదరాబాద్‌లో శివరంజని గారనేసి మేడం గారున్నారు. చిన్న పిల్లల డాక్టరు పీడియాట్రిషియను. ఈమె దాదాపు 10 ఏళ్ల నుండి ఈ ఓఆర్ఎస్ జ్యూస్ పేరుతో ఏవైతే అమ్ముతున్నారో ఈ జ్యూసులు, ఎనర్జీ డ్రింక్స్ వీటిని దయచేసి బ్యాన్ చేయాలి. లేదంటే వీటిని ఎనర్జీ కూల్ డ్రింక్ లాగా వాడుకోండి అని చెప్పేసి పోరాడుతున్నారు. బట్ దాని గురించి రీసెంట్‌గా ఒక 6 మంత్స్ బ్యాకు కోర్ట్ గూడా ప్రైవేట్ కంపెనీలకు గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఒక ఉత్తర్వు అనేది జారీ చేసింది. దీని సారాంశం ఏంటంటే ఆహ్, ఇకపై ఈ ఓఆర్ఎస్ పేరుతో ఏవైతే జ్యూసులు అమ్ముతున్నారో దయచేసి వాటి మీద ఓఆర్ఎస్ పేరును అంటే ఈ ఓఆర్ఎస్ అనే వర్డ్ ఉన్నటువంటి పేరును తీసేసి మీకు నచ్చిన వేరే ఏదైనా పేరు పెట్టేసుకొని నార్మల్‌గా మీరు వాటిని ఆహ్, హై షుగర్‌తో ఉంది కాబట్టి వాటిని వేరే కూల్ డ్రింక్ పేరుతో సేల్ చేసుకోండి అని చెప్పేసి కోర్ట్ వాళ్ళకు వార్నింగ్ లాగా చెప్పడం జరిగింది. సో, దీనికి వీళ్ళేం చేశారంటే, ఇప్పటికే మేము చాలా సరుకుననేటి పెట్టుకొనున్నాము. ఇప్పుడు సడెన్‌గా ఇప్పుడు కోర్ట్ ఇలా చెప్పడం వల్ల, మేము పెట్టుకున్నటువంటి సరుకు ఏదైతే ఉందో, వీటిని మేము సేల్ చేయలేకపోతే మాకు చాలా లాస్ వస్తుంది కాబట్టి, దీన్ని కొంచెం కన్సిడర్ చేసుకొని, ఏదైనా వేరే సొల్యూషన్ చెప్పండని చెప్పి వాళ్ళు మళ్ళీ కోర్ట్‌కెళ్ళడం జరిగింది. సో, ఇక్కడ కోర్ట్ మళ్ళీ ఏం చేసిందంటే, ఇప్పటివరకు ఏదైతే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉన్నారో, వా ఆహ్ ఆ మొత్తం జ్యూస్ ప్యాకెట్స్ గానివ్వండి, ఆ సరుకునంతా మీరు సేల్ జేసుకోండి. ఇకపై తర్వాత ఇలాంటివి చేయొద్దని చెప్పేసింది. దీని మీద శివరంజని మేడం గారు ఏం చేశారంటే, మళ్ళీ వాళ్ళు ఫైర్ అవ్వడం అనేది జరిగింది. ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి పిల్లవాళ్ళకి గానివ్వండి, పెద్దవాళ్ళకి గానివ్వండి, ఈ ఓఆర్ఎస్ పేరుతో ఉన్నటువంటి జ్యూస్ ప్యాకెట్స్ వల్ల చాలా హెల్త్ అనేది పాడవడం జరుగుతుంది. మళ్ళీ మీ దగ్గర ఉన్నటువంటి సరుకును సేల్ చేసుకోండి అని చెప్పడం వల్ల, వాళ్ళు ఇంకా దీన్ని ఇలాగే కొనసాగిస్తే మరింత మంది ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి, దీన్ని మీరు అంటే ఏ విధంగాను ఇది కరెక్ట్ కాదన్నట్టుగా చెప్పి, వాళ్ళు కూడా మేడం కూడా పోరాటం చేయడం అనేది జరుగుతూ ఉంది. అండ్ ఇంకోటేంటంటే, ఇక్కడ మనకు అంటే మన ఇండియాలో చిన్న పిల్లల మరణాల్లో చూసుకుంటే ప్రతి 100 డెత్ రే అంటే ప్రతి 100 మంది పిల్లలను తీసుకుంటే అందులో దాదాపు 13 మంది ఈ డయేరియా వల్ల చనిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 100కు 13 మంది పిల్లలు డయేరియాతో చనిపోతుంటే, దీన్ని మనం ఈ ఓఆర్ఎస్ జ్యూసులను తాగించడం వల్ల ఈ డెత్ రేట్ అనేది 13% నుంచి ఇంకొంచెం పెరిగేదానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి ఆహ్, బయట సొసైటీలో మనకు అంటే కోర్ట్ ఏం జెప్తుంది, లేకపోతే వేరే ఏం జరుగుతుంది, కంపెనీస్ ఏం జేస్తున్నాయి అవన్నీ పక్కన బెడితే, మనం అర్థం జేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు హెల్త్ బాగాలేదు, డయేరియా వచ్చింది, పిల్లలకు చాలా డల్‌గా ఉన్నారన్నప్పుడు దగ్గరలో ఉన్న పీడియాట్రిక్‌ని కలవడం మంచిది. లేదు అసలు పీడియాట్రిక్‌ని కలవడానికి మనకు అందుబాటులో లేదన్నప్పుడు, మన దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ షాప్స్ లేదా మీరు ఏదైనా షాప్‌కెళ్ళినప్పుడు దయచేసి ఓఆర్ఎస్ పౌడర్ ఉండే ప్యాకెట్‌లను కొనుక్కోవడం చాలా బెస్టు. ఈ ఓఆర్ఎస్ పేరుతో ఉన్నటువంటి జ్యూసులు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
అండ్ ఇక్కడ కంపెనీలు గూడా చాలా తెలివిగా ఏం చేస్తున్నాయంటే, ఎలాగో ఓఆర్ఎస్ పేరును వాడొద్దన్నారు కాబట్టి, ఈ ఓఆర్ఎస్ అని 3 వర్డ్స్ కనిపించేలాగా వేరే వేరే పేర్లు పెట్టేసి అమ్మడము లాంటివి చేస్తున్నారు. సో, అంటే విషయం ఏంటంటే మార్కెట్‌లో ఓఆర్ఎస్ జ్యూసులన్నిటిని దాదాపు స్టాప్ చేయడం అనేది అసాధ్యం లాగా కనబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇకపై ఓఆర్ఎస్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు నిర్దిష్ట ఒక ఫార్ములాతో తయారు చేసినటువంటి ఈ ప్యాకెట్‌లో ఓఆర్ఎస్ నిజమైన ప్యాకెట్సు. ఓఆర్ఎస్ పేరుతో బయట కనబడుతున్నటువంటి ఏవైనా సరే అది జ్యూస్ ప్యాకెట్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, అదంతా ఫేకు. వాటిని మనం వాడడం వల్ల మన హెల్తే చెడిపోతుందనే ఉద్దేశ్యము మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా దీని గురించే ఈ బరువు తగ్గడం ఎలా అన్నప్పుడు షుగర్ ఎంత బ్యాడ్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఆహ్, ఒక సర్వేలో కూడా షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు అంటే అమెరికన్ వాళ్ళు చేసినటువంటి సర్వేలో వాళ్ళేం చేశారంటే డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళను ప్లస్ షుగర్ ఎక్కువగా తింటున్న వాళ్ళని వీళ్ళిద్దరిని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో పెట్టేసి వాళ్ళకి ఇద్దరికి కూడా ఒకరికి షుగర్ ఎక్కువ ఇవ్వడం, ఒకరికి డ్రగ్స్ ఇవ్వడం వల్ల వచ్చినటువంటి కాంబినేషన్‌లో ఏం జరుగుతుంది వాళ్ళ బ్రెయిన్‌లో అన్నప్పుడు, ఆల్‌మోస్ట్ వాళ్ళిద్దరి బిహేవియర్, మూడ్ చేంజెస్ ఒకేలా ఉన్నాయని చెప్పారు. సో, దీన్ని బట్టి అర్థం చేసుకొని షుగర్ అనేది మనకి ఎంత ప్రమాదమో. అండ్ ఇక్కడ చిన్న పిల్లల తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పిల్లవాడు ఏడుస్తున్నాడు, మారం చేస్తున్నాడు, నేను ఏది స్వీట్స్ ఐటెమ్ ఎక్కువ తింటున్నాడని చెప్పి మనం పెట్టడం వల్ల, వాళ్ళ హెల్త్‌ను మన చేత మనమే ఎక్కువ చెడగొట్టిన వాళ్ళమవుతున్నాము. సో, ఫైనల్‌గా ఓఆర్ఎస్ ప్యాకెట్‌లను మాత్రమే వాడండి. ఓఆర్ఎస్‌లు జ్యూసును వాడకండి అని చెప్పడమే దీని ఈ వీడియో యొక్క ఉద్దేశ్యము. నా వీడియోలు సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్ యూ అండి. ఏదైనా నేను చెప్పే విషయంలో వేరే ఏదైనా టాపిక్స్ గురించి డిస్కస్ చేయాలనుకున్న ఏదైనా ఉంటే దయచేసి మీ అభిప్రాయాలను కిందున్నటువంటి కామెంట్‌లలో తెలియజేయండి. ఇకపై ఏదైనా ఇలాంటి అవేర్‌నెస్ వీడియోస్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీకు తెలియజెప్పడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ.